66వ కీర్తన 14వ వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను చెల్లించెదను. పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సాధారణంగా దేవుని పిల్లలుగా ఉన్న మనం, ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఇలాంటి భయంకరమైన పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. అదేంటి అనంటే, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, శోధన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇంక ఈ సమస్య నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం అనేటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం కొన్నిసార్లు శోధన యొక్క పరిమాణాన్ని బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, ఆ వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి, మనం చిక్కుబడిపోయినటువంటి సమస్యను బట్టి మనం ఒక్కోసారి మన యొక్క పెదవుల ద్వారా, మన నోరు ద్వారా కొన్ని మొక్కుబళ్ళు చేసుకుంటాం. ప్రభువా, ఈ సమస్య నుంచి నన్ను తప్పిస్తే నైనా ఇదిగో నీ సేవ చేసేస్తాను. ప్రభువా, ఈ వ్యాధి నుంచి విడుదల కలగజేస్తే ఇదిగో ఇన్ని మందిరాల్లో సాక్ష్యం చెప్తాను. నా బతుకున్న దినములన్నీ ప్రభువా, ఇదిగో సేవకుడితో పాటు తిరుగుతూ నేను ప్రతి చోట సాక్షిగా వాడబడతాను. లేదా నీ కొరకు మందిరం కట్టించేస్తాను. ప్రభా, సేవ కొరకు ఇలా చేసేస్తాను. ప్రభా, ఇంత ఇస్తాను, అంత ఇస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని ఈరోజు పిల్లల మనం నోర్లు జారిపోతూ ఉన్నాం. కానీ ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నోటి మాటే కదా అని నీవు జారిపోయి కార్యం జరిగిన తర్వాత అంత చేయాల్సిన అవసరం ఉందంటారా? అంత చేయాలా అని రోజు మొక్కుబడి ఒకలాగా, అది చేతల్లోకి వచ్చేటప్పటికి నీరు గార్చే విధంగా చేసి ఈరోజు మునుపటి కంటే దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మనం మునుపటి కంటే పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికినటువంటి మొక్కుబడులు. అంటే శ్రమ యొక్క పరిమాణాన్ని బట్టి అప్పుడు ఏ మొక్కుబడైతే నేను తీసుకున్నాను, ఎంత పెద్దదైతే నేను నిర్ణయించుకున్నానో, ఏ రకంగా అయితే నేను ఆలోచించుకున్నానో, శ్రమలో నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఆ మొక్కుబడులు నీకు అక్షరాల చెల్లిస్తాను తండ్రి, నేను ఆ మొక్కుబడులను అక్షరాల నెరవేరుస్తాను ప్రభువా అని అక్కడ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నా నోరు వచించిన మొక్కుబడులు నేను నీకు చెల్లించేదను. ఈరోజు పిల్లరా, మన పెదవుల్లోంచి కొన్ని మాటలు జారిపోతూ ఉంటాయి. మన నోట్లోంచి కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటాం. శ్రమలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం, శ్రమ తీరిపోయిన తర్వాత ఒక మాట్లాడతాం. ఆపదలో ఉన్నప్పుడు ఒక మాట, బయటకు వచ్చాక ఒక మాట, వ్యాధితో ఉన్నప్పుడు ఒక మాట, తగ్గిపోతే ఒక మాట, ఉద్యోగం రాకముందు ఒక రకమైనటువంటి మొక్కుబడి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ మొక్కుబళ్ళు ఈరోజు నీలో కనబడడం లేదు. ఈరోజు పిల్లరా, నీ దశమ భాగం విషయంలో కానీ, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో కానీ, దేవుని యొక్క పరిచర్య చేయాల్సిన విషయంలో కానీ, దేవుని మందిరానికి వెళ్ళడం విషయంలో కానీ, నీ కుటుంబం అంతటిని దేవుని సన్నిధికి నడిపించడంలో కానీ ఎన్ని మొక్కుబళ్ళు ఈరోజు మనం తీసుకున్నాం. నిజంగా అవన్నీ నెరవేరుస్తున్నావా? అవన్నీ నువ్వు పాటిస్తున్నావా? ఈరోజు నీ శ్రమలకు కారణం నువ్వు అనుకున్నటువంటి మొక్కుబళ్ళు ఉండిపోవడమే కదా. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మొక్కుబడి ఒకవేళ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కార్యం జరిగింది, నువ్వు అది మేలు పొందావు, అద్భుతాలు అనుభవిస్తున్నావు కనుక మొక్కుబడి చేసుకున్నావు. నీవు మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి నెరవేర్చకపోతే అదే పెద్ద సమస్యగా మారిపోద్ది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు ఎన్నో మొక్కుబళ్ళు చేసుకొని ఒకవేళ వాటిని మర్చిపోయినట్లుగా జీవిస్తున్నావేమో, నిజంగా కొన్నిసార్లు మర్చిపోయావేమో. దేవునికి మాట ఇచ్చావు, నువ్వు మనుషులకు కాదు, మనుషుల దగ్గర కాదు, ప్రమాణం చేసింది జీవం కలిగినటువంటి దేవునితో చెరగటలాడద్దు, దేవునితో ఆశామాష ఆడొద్దు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు. ఈరోజు శ్రమలలో, ఇబ్బందులో, ఇరుకులలో కార్యాలు జరగాలనుకున్నప్పుడు, కార్యాలు జరగకముందు నీ నోట్లోంచి ఏ మాట అయితే నువ్వు పలికావో, ఏ రకంగా చేస్తానో నువ్వు మొక్కుకున్నావో, ఆ మొక్కుబడి ఏదైనా ఎంతైనా ఎన్నైనా వెంటనే చెల్లించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మొక్కుబళ్ళు ఇంకా చాలా పెండింగ్ ఉండిపోయినాయా? దేవునికి ఇచ్చిన మాటలు ఇంకా నెరవేర్చలేకపోతా ఉన్నావా? దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయిందా?
ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమకు, శోధనకు, ఇబ్బందులకు, ఈ మధ్యకాలంలో నీ నరకంగా ఉండే పరిస్థితులకు కారణం ఏంటో తెలిసిన నీవు చేసుకున్న మొక్కుబడి నెరవేర్చకపోవడమే. ఈ వాక్యం వింటున్న నీవు ఎవరివైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మొక్కుబడి ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అనుకున్న దానికంటే అవసరమైతే ఎక్కువగానే చేయి తప్ప, అనుకున్న దానికంటే నీరుగార్చే విధంగా నీ మొక్కుబడి చెల్లించొద్దని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు.